కడప కార్పొరేషన్ టీడీపీ పరమవుతుందా? ఈ వారంలోనే మొత్తం ఈక్వేషన్లు మారిపోతాయా? ఐజీపీ కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరడం ఇక లాంఛనమేనా? తెలుగుదేశం నేతలు స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే ఇది పక్కా రాసి పెట్టుకోండి అని అంటున్నారు. తనకి ఇటీవల వేదికపై కుర్చీ లేకుండా చేసినందుకు ఏకంగా మేయర్నే కుర్చీ నుంచి దింపేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టుదలగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. కడప కార్పొరేషన్లో ఈక్వేషన్లు మారనున్నాయి. రేపు టీడీపీలో చేరుతున్నారు 10 మంది వైసీపీ కార్పొరేటర్లు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొనున్నారు కార్పొరేటర్లు. వచ్చే వారం మరో 10 మంది చేరే అవకాశం ఉంది. ఇక మేయర్ సురేష్ని గద్దెదించడమే లక్ష్యంగా కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నారు. వైసీపీ కార్పొరేటర్లతో ఎంపీ అవినాష్ రెడ్డి చర్చిస్తున్నారు. ఇటు వలసల్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి. కడప కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 48 వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. టీడీపీ జనసేన చెరో చోట గెలిచాయి. అయితే ఇప్పుడు ఇదే కార్పొరేషన్లో వలసలు మొదలవడంతో ఈక్వేషన్లు చకచకా మారిపోతున్నాయి. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఈ వారంలోనే దాదాపు సగం మంది పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంతలా పట్టుబట్టి మేయర్ని కుర్చీ నుంచి దింపాలని భావించడానికి దాని వెనుక గట్టి కారణమే ఉంది. గత నెల 7వ తేదీన మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ రోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో వేదికపై మేయర్ మాత్రమే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా మిగతా కార్పొరేటర్లతో పాటు కిందే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇలా కుర్చీ కిందకు మార్చడం పట్ల మాధవిరెడ్డి భగ్గుమన్నారు. ఆనాడే గట్టిగా నిలదీశారు. కడపలో వైసీపీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడుతున్న మాధవిరెడ్డి, ఆమె భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్కి తెరదీశారు. రేపే ఒక 10 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారు. మరో బ్యాచ్ కూడా నెక్స్ట్ వీక్ దిగుతారంటున్నారు. నీకు అలా జరిగితే మేయర్ పీఠం దిగ్గక తప్పదనే మాట వినిపిస్తోంది. టీడీపీ నేతల తీరుపై మేయర్ సురేష్ బాబు ఆగ్రహంగా ఉన్నారు. తమ కార్పొరేటర్లను ఆర్థికంగా దెబ్బకొట్టి భయపెట్టి టీడీపీలోకి లాక్కుంటున్నారంటూ మేయర్ సురేష్ విమర్శిస్తున్నారు. దమ్ముంటే వైసీపీకి రాజీనామా చేయించి తీసుకోండి. మా పార్టీలో నాయకులకు కొదవలేదు. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేస్తే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి పెత్తనం చెలాయించారు. అందుకే విచక్షణాధికారాలతో నేను కుర్చీ తీయించాను. అయినా కడపలో వైసీపీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అని అన్నారు మేయర్ సురేష్. తమ పార్టీ కార్పొరేటర్లను టీడీపీ లాక్కోవడాన్ని మేయర్ సురేష్ బాబు తప్పుపడుతున్నారు. పార్టీ మారుతున్న సభ్యులు దమ్ముంటే రాజీనామా చేసి మరోసారి పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నారు. కొంతమందిని భయప్రాంతులు చేసి ఆమె పక్క లాక్కుంటుంది తప్ప ఉండేవాళ్ళు మా పక్క ఎప్పుడు ఉంటారు. గత ఎన్నికల్లో కూడా 2015, 2016లో కూడా 12 మంది మా కార్పొరేటర్లు లాక్కొమ్మినారు. మిగతా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ మీద పార్టీ మీద విశ్వాసంతో కలిగిన వాళ్ళు. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గంలో ఇప్పటి వరకు 6 మంది పోయేవాళ్ళు పోనండి. మా వాళ్ళు ఎప్పుడు కానీ మా పార్టీ శ్రేణులు మా కార్యకర్తలు అండగా ఉంటారు. పార్టీ ఇంకా బలోపేతం చేస్తారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా పార్టీ తరపు గెలిచిన తర్వాత వాళ్ళు లాక్కోవడం అనేది వాళ్ళ పార్టీలకు చేర్చుకోవడం హీనమైన చర్య. నిజమైన దమ్ము ధైర్యం ఉంటే కార్పొరేటర్లు రాజీనామా చేసి పోటీ చేయమనండి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకోమనండి. వైఎస్ఆర్సీపీ ఎన్నికలు పోటీ చేయమనండి. తెలుస్తుంది వాళ్ళకి. సర్వసభ్య సమావేశంలో పోడియంపై ఎమ్మెల్యేకి కుర్చీ వేయకపోవడంపై మేయర్ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మాధవిరెడ్డిని ఎంతో గౌరవించాం. కానీ ఆమె అనుసరిస్తున్న తీరు నచ్చకనే ప్రోటోకాల్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులకు సూచించినట్టు చెప్తున్నారు సురేష్ బాబు. ఆ వేదిక మీద కూర్చున్న తర్వాత ప్రజలందరూ కూడా చూశారు. మా కార్పొరేటర్లే నివేదిస్తున్నారు. ఇదేంది ఇంత నియంతలాగా వివరిస్తుందని. కార్పొరేటర్ల భర్తలు కింద గేట్ కాడ ఉంటే అవుటర్స్ వచ్చి 100 మంది లోపల ఉంటే ఒక కార్పొరేటర్ల భర్తలను కూడా రానీకుండా మీటింగ్ హాల్కి ఒక నీకు మర్యాద ఇచ్చి పైన కూర్చోబెడితే వాళ్ళ భర్తల లోపల రానీకుండా ఓ నియంతలాగా వివరించింది. కాబట్టి అధికారులకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఏమన్నా కానీ యాజ్ రూల్స్ ప్రకారం పోండి, ఫాలో కాండి, ఫోటోకాల్ ఎట్టుంటే అట్లా వివరించండి అని గత మీటింగ్లో మేము చెప్పడం వల్లనే అధికారులు ఆ విధంగా వేశారు. ఆమెకి కుర్చీ పైన వేయలేదు. కుర్చీ పైన వేయాల్సింది జీవో చదవాలి. ఎక్కడ కూర్చోవలసింది అక్కడ కూర్చోవాలి. అది మా వెసులుబాటు.
కార్పొరేషన్ మేయర్గా నేను మీటింగ్లో నా అభిష్టాన్ని మేరకు వాళ్ళ పైన కూర్చోపెట్టడానికి పైన కూర్చోపెట్టకూడదని నా అభిష్టానికి ఉంటుంది. మామను గౌరవిస్తే ఆమెను కూడా గౌరవించింది మమ్మ. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు.